నమస్తే అండి. మనము ఈరోజు ఎదురింటి యొక్క కోణం మన సింహద్వారంలోకి కనపడుతూ ఉంటే, మనకు ఏమైనా వాస్తు దోషాలొస్తాయా అని కొంతమంది అడిగిన వాళ్ళున్నారండి. ఇదైతే నిజమేనండి. ఎప్పుడైనా సరే మన సింహద్వారానికి ఎదురుగా ఎదురింటి వాళ్ళ యొక్క కోణం గాని, లేదా ఒక పెద్ద చెట్టు గాని, లేదా ఒక కరెంట్ పోల్ గాని ఇలాంటివి ఉన్నప్పుడు మనకు చాలా వాస్తు దోషాలనేది ఖచ్చితంగా అక్కడ వస్తాయండి. వీటిని మనము ఎలా వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే, మనము ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమంటే, చాలా మంది తెలియక మన ఇల్లు ఇక్కడున్నప్పుడు మన ఇంటికి దగ్గర దగ్గర ఒక 50 అడుగుల దూరంలో ఎదురింటి వాళ్ళ కోణం మన సింహద్వారంలో కనిపిస్తా ఉంటుందండి. ఇది దోషమా అంటే ఇది ఏమాత్రం దోషం కాదండి. ఇది చాలా మంది తెలియక పాపం మాలాంటి వాళ్ళకి ఫోను చేస్తా ఉంటారు. సార్ మాకి ఎదురింటి కోణం పడతా ఉంది. దాని నుంచి మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. చాలా నష్టాలను ఎదుర్కొంటున్నామని అనవసరంగా వాళ్ళకి వాళ్ళుగా అనుమానంతో మాలాంటి వాళ్ళకి ఫోను చేస్తా ఉంటారండి. ఎప్పుడైనా సరే మనకు ఎదురింటి కోణం గాని, ఒక కరెంట్ పోల్ గాని, చెట్టు గాని ఉందంటే దానికి మన ఇంటికి ఎంత దూరంలో ఉన్నది అనేది బేస్ చేసుకున్న తర్వాత మాత్రం మనకది వాస్తు దోషాలను కలిగిస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అలా కాకోకుండా అక్కడెక్కడో 50 అడుగుల దూరంలో ఉన్న కోణం మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగించదని నేను చెప్తానండి. ఎవరికి కూడా అది చెట్టు గాని, లేదా ఇతరత్ర ఏవైనా సరే దానికంటూ కొన్ని నియమాలున్నాయి. అది మనకి ఎంత దూరంలో ఉంటే మాత్రమే మనకది వాస్తు దోషాలు కలిగిస్తుందనేది అది మీరు వాస్తు ప్లానర్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలండి. మీకు మీరుగా అనుమానం పడి ఇలా ఊరికే ఇబ్బందుల పాలు కావద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదండి చాలా మన సింహద్వారానికి వేరే వాళ్ళ సింహద్వారం ఎదురుగా ఉంది. లేదా వేరే వాళ్ళ కిటికీ మన డోర్‌లోకి పడతా ఉంది. అని చాలామంది ఇలా వాళ్ళకి వాళ్ళుగా అనుమానంతో ఆ ఇంటిని వదిలేసిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశానండి. ఇది చాలా తప్పండి. ఎప్పుడూ ఇలా చేయకండి. దాని నుంచి మనకి దోషాలున్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు కనుక్కోవాలి. అది మీకు తెలిసింటే మీరే కనుక్కోండి. లేదంటే మాలాంటి ఒక వాస్తు ప్లానర్‌ని ఎవరిని తీసుకెళ్ళినా కూడా దాని నుంచి మీకు వాస్తు దోషం ఉందా లేదా అనేది ఎవరైనా చెప్తారు. కాబట్టి ఇలా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మాత్రం మీరు ఆ ఇంట్లో ఉండాలా వద్దా అనేది నిర్ణయం తీసేసుకోండి. అంతేగాని అదేదో అంటే ఎక్కువగా మనం ఎక్కడ చూస్తా ఉంటామంటే ఇవి అపార్ట్మెంట్లలో గాని లేదా కింద ఇండివిడ్యువల్ అంటే పల్లెటూర్లలో గాని ఎక్కువగా ఇలాంటి అనుమానాలను మనం చూస్తా ఉంటామండి. ఇది ఎప్పుడు కూడా ఇలా మీరు ఆలోచించొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థాంక్ యూ సో మచ్.